రోజుల పాలన ఈ విధంగా ఉంది, ఇన్ని హత్యలు జరిగాయి, ఇన్ని చోట్ల దోపిడీ జరిగాయి, ఇన్ని చోట్ల ఆస్తులు ధ్వంసం జరిగింది, ఈ విధంగా దాడి చేశారు, ఇన్ని ఆత్మహత్యలు జరిగాయని ఏంటి ఇదంతా ఖచ్చితంగా అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం మీ ప్రభుత్వమే కారణం అంటూ ఉన్నారు. మీరు గతంలో జరిగిన 2019-24 మధ్య జరిగిన ఇన్సిడెంట్ల దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ఫ్రీ హ్యాండ్ అని ఇచ్చారా మీ ప్రభుత్వం కానీ మీరు కానీ? అరుణ్ గారు. సార్ ప్యానెల్లోని పెద్దలకి బీఆర్కి వీక్షకులకి మీకు నమస్కారం సార్. పార్టీ ఏది అధికారంలో ఉన్నా, ప్రభుత్వం ఎవరు నడుపుతున్నా, అసలు రాజకీయ కారణాలైనా వేరే వ్యక్తిగత కారణాలైనా హత్యలు చేయడము అనేది ముమ్మాటికి మనందరం ఏకకంఠంతో ఖండించాల్సిన విషయం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అలాగే మా ఎన్డీఏ కుటుంబం ఎవరు ఎంకరేజ్ చేయట్లా. అవసరం అయితే పోలీసుల ద్వారా చట్టం ద్వారా కేసు పెట్టించి రాలగొట్టిద్దాం తప్ప ఇట్లా ఎవరు బహిరంగ దాడులకు కార్యకర్తలు ఎవరు మీరు ఆగ్రహావేశాలకు లోనై బహిరంగ దాడులకు దిగొద్దు. ఇది క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కానివ్వండి, క్లియర్ గా ప్రెస్ ముందే ప్రజలతో చెప్తున్న విషయం. బహిరంగ దాడులకు మీరు దిగద్దు. మీ ఆగ్రహావేశాలు గతంలో మీరు పడిన బాధలకి తిరిగి ప్రతీకారం తీర్చుకోండి, చట్టం ద్వారా తీర్చుకుందాం, మీరు అప్పుడు దాకా ఆగనని క్లియర్ గా చెప్తున్నారు. ఫస్ట్ విషయం. రెండోది సార్, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది అనేది ఇవాళ సంఘటనకి మనకి ఇంకొక విషయం దొరికింది. ఏంటి అంటే గతంలో వీళ్ళ ప్రభుత్వంలో ఒక డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ ఇస్తే వీళ్ళ పార్టీ కార్యకర్త ఆ రోజు అమ్మ మా పొరపాటున తప్పు జరిగింది, మేము మీ పక్కన మద్దతుగా ఉంటాము, మా పార్టీ నుంచి మీ భర్తను చంపిన వ్యక్తిని మేము సస్పెండ్ చేస్తున్నాము, అతని మీద యాక్షన్ తీసుకుంటున్నాము అని చెప్పేసి ఏ రోజు వెళ్ళి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యని ఈ జగన్మోహన్ రెడ్డి పరామర్శించాల. తర్వాత ఒక దళితుడైనటువంటి సుధాకర్ ని మాస్క్ అడిగినందుకు పోలీసులతో బట్టలు ఇప్పించి రోడ్డు మీద కొట్టించి చిత్రహింసలు పెట్టి మానసిక హింసకు గురి చేసి చచ్చిపోయేలాగా చేస్తే ఏ రోజు ఆ తల్లిని, ముసలి తల్లి, ఆవిడ చాలా వృద్ధురాలు, ఆవిడని ఏ రోజు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏదో తప్పు జరిగిపోయిందమ్మా మా వల్ల క్షమించండి అని చెప్పేసి వెళ్ళి ఏ రోజు పరామర్శించాల. పసిబిడ్డ 10వ తరగతి బాలుడు అమర్నాథ్ యాదవ్ ని వీళ్ళ పార్టీ కార్యకర్తే చంపేస్తే పెట్రోల్ పోసి మరి వాళ్ళ అక్క కోసం అడ్డుపోయాడు అని చెప్పేసి తప్పైపోయిందమ్మా మా తరపు నుంచి ఇది జరిగింది, నీ బిడ్డ లేని లోటును మేము తీర్చలేము కానీ మీకు అండగా మేము ఉంటాం అని చెప్పేసి అమర్నాథ్ గౌడ్ తల్లిని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పరామర్శించాల. తాడేపల్లి కోతవేడు దూరంలో మైనర్ బాలిక మీద గ్యాంగ్ రేప్ చేసి చంపేస్తే ఎప్పుడు ఆ ఫ్యామిలీని పరామర్శించలేదు, వాళ్ళకి సరైన న్యాయం ఎప్పటికి కూడా ఆయన గవర్నమెంట్ లో చేయలా. ఇలా ఎన్నో ఇన్సిడెంట్స్ 5 ఏళ్ల పాటు జరిగితే తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాని వ్యక్తి ఇవాళ రాజకీయంగా ఒక శవాన్ని ప్రచార సాధనంగా వాడుకోవడానికి, ఒక హత్యని ప్రచార సాధనంగా వాడుకోవడానికి ఇవాళ బయటకు వచ్చి కూడా పోనీ ఆ ఫ్యామిలీకి ఏమైనా బాచడికి ఏమైనా సహకారం అందించాడా, ఆర్థిక సహకారం ఏమైనా అందించాడా అంటే అక్కడికి వెళ్ళి కూడా టీడీపీ గవర్నమెంట్ మీకు పథకాలు ఇస్తుందా, పథకాలు మాట తప్పింది, ఇన్ని ఇస్తానంది ఇన్ని ఇవ్వలేదు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి పథకాల గురించి వైసీపీ పార్టీ గురించి ప్రచారం చేసుకొని వచ్చాడు తప్ప ఆ కుటుంబాన్ని ఆయన పరామర్శించింది ఏమీ లేదు. జనాల్లోకి రావడానికి ఆయనకి కంపల్సరిగా శవమే కావాలి కాబట్టి అధికారం కోసం ఇవాళ దొరికింది వచ్చాడు. గతంలో కూడా ఓదార్పు యాత్ర పేరుతో ఓన్లీ శవాల పరామర్శ కోసం, చనిపోయిన వాళ్ళ పరామర్శ కోసం మాత్రమే తిరిగాడు. ఇవాళ మళ్ళీ బయటకు వచ్చాడు, మళ్ళీ పరామర్శ చనిపోయిన వాళ్ళ ఇంటికి పరామర్శకే వచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి జనాల్లో ఉండాలంటే జనాలు నిరంతరం శవాలు లాగాలని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ మనందరికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ అది అరుణ్ గారు దారుణమైన ఇన్సిడెంట్, అది ఎక్కడ జరగకూడదు, కిరాతకంగా చంపారు కాబట్టి ఆబ్వియస్ గా ఎవరికైనా సరే హ్యూమన్ కన్సర్న్ ఎవరికైనా సరే ఇంటరాక్ట్ అవుతారు, మాట్లాడతారు, పరామర్శించారు. ఆయన నో డౌట్ పరామర్శించారు, మాట్లాడారు, అప్పుడు పథకాల గురించి కూడా మాట్లాడారు. బట్ శవం కోసమే వెళ్ళాడు అనేది ప్రాపర్ కాదేమో అనుకుంటున్నాను. ఇన్ని రోజులు బయటకు ఎందుకు రాలేదు సార్? మరి ఎప్పుడు అధికారంలో ఉండగా బయటకు ఎందుకు రాలేదు సార్? చాలా మంది చనిపోయారు కదా, అప్పుడు చాలా హత్యలు జరిగాయి, వీళ్ళ పార్టీల వాళ్ళే చంపేశారు. మరి ప్రచారం కోసం కాకపోతే అప్పుడు బయటికి రాకుండా ఇవాళ బయటికి ఎందుకు వచ్చాడు సార్? సరే అది తీసేయండి. ఇంకో విషయం చెప్తాను నేను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా హత్య రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి అంటేనే కూల్చివేతలతోటి స్టార్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడు రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలోని ఈ కక్షపూరిత రాజకీయాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. అసలు రాష్ట్రం మొత్తానికి ఒక కులాన్ని శత్రువుగా భావించేలాగా చేసి కేవలం గొంతెత్తి ప్రశ్నించే వాళ్ళందరూ గొంతు నొక్కించేలాగా చేసి తిట్టిన వాళ్ళకి, దాడులు చేసిన వాళ్ళకి, హత్యలు చేసిన వాళ్ళకి పదవులు కట్టబెట్టి హింసని ఎంకరేజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే నిన్న వినుకొండలో చంపివేయబడిన అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి చంపిన అబ్బాయి కుటుంబం మీద ఈ వైసీపీ యొక్క సపోర్ట్ చూసుకొని, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకుడి యొక్క సపోర్ట్ చూసుకొని గతంలో వాళ్ళని కత్తితో దాడి చేస్తే వాళ్ళకి ఇక్కడి నుంచి ఇక్కడికి కుట్లు కూడా పడి ఉంటాయి. అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వెహికల్స్, 2 వీలర్లు కూడా పెట్రోల్ పోసి తగలబెట్టాడు చచ్చిపోయిన అబ్బాయి.
దాంట్లో భాగంగా ఆ రోజు వాళ్ళు చేసుకున్నటువంటి ఛాలెంజ్ల్లో భాగంగానే గత తొలేకాదశికి ఆ గొడవ అతను చేసి ఆ దాడి అతను చేస్తే మళ్ళీ తొలేకాదశి కల్లా నీ ఎంత చూస్తానని చెప్పేసి ఇతను చేసిన ఛాలెంజ్ నిన్న వ్యక్తిగత గొడవల వల్ల మళ్ళీ నిన్న ఆ ఛాలెంజ్ ని ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళి ఇతను తాగిన మైకులో తీవ్రమైనటువంటి నేరానికి పాల్పడ్డాడు. ఇది ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ అప్పుడు జరిగినటువంటి సంఘటన ఆల్రెడీ అప్పుడున్న పోలీస్ యంత్రాంగానికి తెలుసు కాబట్టి, ఇంటెలిజెన్స్ విభాగానికి కూడా తెలుసు కాబట్టి ఎందుకు ఈ సంఘటనని కట్టడి చేయలేకపోయింది, వాళ్ళ మీద ఎందుకు రౌడీ షీట్ ఓపెన్ చేసి నిఘా పెట్టలేకపోయింది, వాళ్ళలో ఎందుకు మార్పు తేలేకపోయింది, అక్కడ ఉన్నటువంటి వైసీపీ స్థానిక నాయకత్వం ఈ విషయం మీద ఎందుకు డిపార్ట్మెంట్ కి ఇప్పటి వరకు కూడా అంతకు ముందు ఇట్లా జరిగే ఛాన్స్ ఉంది, గతంలో ఇలా జరిగింది అని చెప్పి తెలిసినా కూడా ఎందుకు డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకోలేదు. ఆ స్థానిక వైసీపీ నాయకుడు వీళ్ళిరువురు మధ్యలో గొడవ పెట్టి ఒక వ్యక్తికి సపోర్ట్ చేసి మరొక వ్యక్తి పార్టీ మారే పరిస్థితి తీసుకొచ్చేసి ఇవాళ కేవలం దాన్ని రాజకీయ కక్షగా చూపించే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఇంటర్నల్ గా వీళ్ళు పెట్టిన గొడవ కానివ్వండి, ఆ కుటుంబాలు జరిగిన నష్టం కానివ్వండి, వీటన్నిటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు. ఎంతసేపటికి రాజకీయం 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 అని చెప్పేసి ఒకళ్ళు వైసీపీ ఫోటోలు ఒకళ్ళు టీడీపీ ఫోటోలు ట్రోల్ చేస్తున్నారు తప్ప అసలు గొడవ ఎందుకుంది. ఇది ఇంకా రేపు పొద్దున ఎంత మందికి చుట్టేసుకునేది, ఎందుకంటే ఫ్యామిలీ మీద దాడి జరిగింది. ఇప్పుడు ఈ అబ్బాయితోనే ఆగుతారా హత్య, లేదంటే ఇప్పుడు చంపిన పిల్లోడు యొక్క వాళ్ళ కుటుంబం మీద కూడా అవతల కుటుంబం వాళ్ళు దాడులు చేస్తారా, గతంలో జరిగిన దాడులు ఎందుకు జరిగాయి, దాని మీద యాక్షన్ తీసుకున్నారా, దీని అన్నిటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు. ఖచ్చితంగా ఇది వ్యక్తిగతమే తప్పించి పార్టీది కాదనేది మీ స్టాండ్, అవునా? క్లియర్ గా అక్కడ స్థానికులు చెప్తున్న విషయం, గత తొలేకాదశికి వీళ్ళు చంపడానికి అటాక్ చేశారు, వాళ్ళు ఎస్కేప్ అయ్యారు, మళ్ళీ తొలేకాదశి కల్లా నీ ఎంత చూస్తానని చెప్పేసి ఆ అబ్బాయి నిన్న బార్ షాప్ లో క్లియర్ గా తాగి ఛాలెంజ్ చేసి మరి వెళ్ళి బార్ షాప్ లో తాగేవాడిని తీసుకొచ్చి వాళ్ళ తొలేకాదశి